శ్రీకృష్ణదేవరాయల తల్లికి మామిడి పండ్లంటే చాలా ఇష్టం. ఆమె చనిపోయే ముందు మామిడి పండు తినాలని కోరుకుంది. కాని అది లభించకముందే ఆమె మరణించింది. రాజుగారు తన తల్లి చివరి కోరిక తీరలేదని చాలా బాధపడ్డారు. ఇది తెలుసుకున్న కొందరు స్వార్థపరులైన పండితులు, రాజా, మీ తల్లి ఆత్మ శాంతించాలంటే బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లను దానం చేయాలి అని చెప్పారు. రాజుగారు వారి మాట నమ్మి పెద్ద సంఖ్యలో బంగారు మామిడి పండ్లను తయారు చేయించి దానం చేశారు. ఇది గమనించిన తెనాలి రామకృష్ణ ఆ పండితుల దురాశకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. మరుసటి రోజు రామకృష్ణ ఆ పండితులందర్నీ తన ఇంటికి పిలిచాడు. వారందరూ మరో దానం వస్తుందని ఆశగా వెళ్లారు. కాని రామకృష్ణ వారిని వరుసగా కూర్చోబెట్టి ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వలతో వారి వాతలు పెట్టడం మొదలుపెట్టాడు. పండితులు హడలిపోయి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు రామకృష్ణ, మా అమ్మగారు వాతరోగంతో బాధపడుతూ చనిపోయే ముందు తనకు వాతలు పెట్టమని కోరారు. ఆమె ఆత్మ శాంతించడం కోసమే నేనిలా చేస్తున్నాను అని సమాధానమిచ్చాడు. పండితులు తమ తప్పు తెలుసుకుని తాము తీసుకున్న బంగారు పండ్లను తిరిగి ఇచ్చేసి పారిపోయారు. రాజుగారు రామకృష్ణ తెలివికి ముగ్ధులయ్యారు.